మానవుడా కారణ జిన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థంగా బతకకు, అర్థము తెలియక నీవు వ్యర్థంగా బతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బతకబని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బతకబని. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు? పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు? ఉన్నయన్ని నీ కోసమేనని, నీవు దేవుడి కోసమేనని, ఉన్నయన్ని నీ కోసమేనని, నీవు దేవుడి కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మనసుకో, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రి వెందుకు, పగలవెందుకు? సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రి వెందుకు, పగలవెందుకు? రాత్రి పగలు దేవుడే చేసనని, ఆ దేవుడు పని నీవు చెయ్యాలని. రాత్రి పగులు దేవుడే చేసినని, ఆ దేవుడు పని నీవు చెయ్యాలని. ప్రభును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేరాలని, పరలోకం చేరాలని. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునగాక. చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ, వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఇటు సమయములో నా ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యం ద్వారాగా కొన్ని మాటలు మనం విందాము ప్రియులారా. అందరూ వాక్యమును వినటానికి సిద్ధపడి ఉండాలని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. సహోదరి సహోదరులారా, పాటలు పాడుతున్న మనం, ప్రార్థన చేస్తున్న మనము, బైబిల్ చదువుతున్న మనము, వాక్యం వింటున్న మనము, పరిచర్య చేస్తున్న మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, మన జీవితంలో యథార్థత ఉన్నదా? యథార్థంగా మనం ఉన్నమా? యథార్థంగా జీవిస్తున్నామా? యథార్థంగా బతుకుతున్నామా? యథార్థంగా మాట్లాడుతున్నామా? యథార్థంగా పనిచేస్తున్నామా? యథార్థంగా డబ్బుల విషయంలో యథార్థంగా ఉన్నామా? పని విషయంలో యథార్థంగా ఉన్నామా? కుటుంబం విషయంలో యథార్థంగా ఉన్నామా? సంఘ విషయంలో యథార్థంగా ఉన్నామా? పిల్లల విషయంలో యథార్థంగా ఉన్నామా? భార్య విషయంలో యథార్థంగా ఉన్నామా? భర్త విషయంలో యథార్థంగా ఉన్నామా? దేవుడు ఈరోజు కోరుకుంటుంది ఒకటే, నువ్వు యథార్థంగా ఉన్నవా? యథార్థంగా ఉన్నవా? మనుషులందరికీ నువ్వు కనపడవచ్చు, మనుషులందరూ నిన్ను మెచ్చుకోవచ్చు, నీ పాటను బట్టి, నీ ప్రార్థన బట్టి, నువ్వు చెబుతున్నటువంటి వాక్యాన్ని బట్టి. కానీ దేవుడి దృష్టిలో నువ్వు యథార్థంగా ఉన్నవా? దేవుడు చూస్తున్నాడు అన్న భయం నీకుందా? ఈరోజు దేవుడు కోరుకుంటుంది,
ఒకటే ప్రియులరా, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువాలని అట్టివారు కావాలని కోరుకుంటున్నానని యోహాను సువార్తలో చెప్పబడదే ప్రియులారా. ఏబు గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో ఒక మంచి మాట కనపడింది. ఏబు యథార్థమంతుడంట. ఈరోజు ప్రియులారా, ప్రభు అడుగుతున్నాడు నిన్ను, నువ్వు యథార్థంగా ఉన్నవా? బిజినెస్లో యథార్థంగా ఉన్నవా? వ్యాపారంలో యథార్థంగా ఉన్నవా? కూలి పనిలో యథార్థంగా ఉన్నవా? స్థలం విషయంలో యథార్థంగా ఉన్నవా? డబ్బుల విషయంలో యథార్థంగా ఉన్నవా? బంగారం విషయంలో యథార్థంగా ఉన్నవా? నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో యథార్థంగా నువ్వు ఉన్నవా? యథార్థంగా ఉంటున్నవా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. నేను ఎవరిని విమర్శించాలని కానీ, ఎవరిని కించపరచాలని కానీ నా ఉద్దేశం అది కాదు ప్రియులారా. ప్రభు మన నుంచి కోరుకుంటుంది, మన నుంచి ఆశిస్తుంది ఒకటే ప్రియులారా. మనం పైకి తెల్ల బట్టలు వేసుకున్నా, పైకి మనం సూట్లు వేసుకున్నా, మనం ఇంగ్లీష్లో మెసేజ్ చేసినా, ఇంగ్లీష్లో ప్రార్థన చేసినా, చక్కగా ఆరాధన చేసినా, చక్కగా వాక్య పఠనాన్ని మనం చదివినా, చక్కగా పరిచయం చేసిన సమాజం నిన్ను మెచ్చుకునేది, ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు. కానీ దేవుడి కాడికి వచ్చే కల యథార్థత అనేది లేకపోతే నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. మనుషుల కోసం మనం చేయాల్సి పడలేదు, కానీ దేవుడి కోసం మనం చేయాలి ప్రియులారా. దేవుడి యొక్క పని కోసం మనం చేయాలి, దేవుడి యొక్క పరిచర్య కోసం మనం చేయాలి ప్రియులారా. ఈరోజు గుండెల మీద చేసుకొని నేను యథార్థంగానే బతుకుతున్నాను అని చెప్పగలుగుతావా? నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ నడకల్లో, నీ ప్రవర్తనలో యథార్థంగా బతుకుతున్నవా? ఎవరి ముందు నటించకుండా, అబద్ధం ఆడకుండా, దేవుడు పిల్లలమైన మనం దేవుడు కోరుకుంటుంది ఇదే, దేవుడు ఆశిస్తుంది ఇదే, దేవుడు నీ నుంచి నా నుంచి ఆయన కోరుకుంటుంది కూడా కోరిక ఇదే. ఏంటంటే ఏబు గారి యొక్క జీవితంలో యథార్థవంతుడు అని కనపడుతుంది ప్రియులారా. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఎక్కడా కానీ యథార్థతను విడిచిపెట్టలేదు, యథార్థతను వదిలివేయలేదు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, సంఘ పెద్దలుగా పిలువబడుతున్న మనం, సేవకులుగా పిలువబడుతున్న మనం, సేవకురాలుగా పిలువబడుతున్న మనం, సంఘంలో గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తున్న మనం, సంఘంలో గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్న మనం, మన జీవితంలో మనం యథార్థంగా ఉన్నామా? దేవుడు మోషేని ఏమంటాడంటే నా విల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నారు. అంటే ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా ఉండితే ఆ మాట దేవుడు అనగలుగుతాడు, దేవుడు చెప్పగలుగుతాడు, దేవుడు తన గ్రంథంలో రాయగలుగుతాడు. ఒకసారి ఆలోచన చేయండి మై బ్రదర్స్ సిస్టర్స్. నేను ఎవరిని కించపరచాలనో విమర్శించాలనో కానే కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే నిన్ను దేవుడు దగ్గరకు నడిపించాలని, దేవుడి యొక్క ఇష్టం ఏంటో నీకు తెలియాలని, దేవుడి యొక్క ఆలోచనలు ఏంటో నువ్వు ఎరగాలని, దేవుడు చిత్తానుసారంగా జీవించాలని, దేవుడిని మహిమపరిచే విధంగా మన జీవితం ఉండాలని, మన కుటుంబం ఉండాలని, మన పిల్లలు ఉండాలని ఆశతోనే, ఆలోచనతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థలంలో నుండి, ఏ ప్లేస్లో ఉండి ఈ దైవ వాక్యం వింటున్నావు మై బ్రదర్ సిస్టర్స్, లేక ఈ స్థలంలో ఉండి వాక్యం వింటున్నా మై ప్రేమైన సహోదరి సహోదర, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి, ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభు కోరుకుంటుంది నీ బట్టలు కానీ, నీ రంగు కానీ ఈ కాదు కోరుకుంటుంది, నీ హృదయంలో యథార్థత ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ మనస్సు ప్రియులారా యథార్థమైన ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ప్రభు ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన కోరికను కూడా మనం
ఆశించి ఆ కోరికను మనం నెరవేర్చేవారుగా మనం ఉన్నాం. ఆయన చెప్పిన పని ఏంటో మనం చేసేవారుగా ఉన్నాం. ప్రియులారా, చాలా మంది ప్రసంగాలు వింటారు కానీ మనసు మార్చుకోలేరు, పాటలు పాడతారు కానీ మనసు మార్చుకోలేరు, ప్రార్థన చేస్తారు కానీ మనసు మార్చుకోలేరు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్న వంటి మాట ఇదే ప్రియులారా, మనం యథార్థంగా బతకాలి, మన కుటుంబం యథార్థంగా ఉండాలి, మన పిల్లలు యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు. దేవుడు సంతోషపడితే, దేవుడు ఆనందపడితే, దేవుడు ఏది మనకు అవసరమో అది ఇవ్వగలుగుతాడు. ప్రియులారా, ఈరోజు దైవజనుడిగా మీ మంచి కోరి, మీ యొక్క మేలు కోరి ఒక సేవకుడుగా నేను చెబుతున్నాను కాబట్టి దయచేసి ఈ వాక్యమును విని మీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించాలని ఒక దైవజనుడిగా ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియచేస్తున్నాను. దేవుడు ఇటు మాటలు మీ హృదయములో భద్రపరిచి మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.